ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు. ఎందుకంటే పదే పదే చాలాసార్లు ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారితో సహా హెచ్చరికలు అన్ని రకాలుగా హెచ్చరించినా సరే కొంతమందిలో మార్పు రావటం లేదు అన్నది బహిర్గతం అవుతున్న అంశాలు, పెద్ద ఎత్తున మాట్లాడుతున్న అంశాలు కూడా. ఎంత చెప్పినా సరే కొంతమంది వెళ్ళట్లేదు. మరి వాళ్ళకి అనుభవం లేని ఆ రాహిత్యమా, లేకపోతే ఏముందిలే ఉన్న 5 సంవత్సరాలు మనం ఏదో చక్క పెట్టుకోకపోతే ఎలాగా అనే ఆలోచన. సో ఈ పరిస్థితుల్లో ఇక ఎక్కడో దగ్గర ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, లేకపోతే ఇంకొక టీంని తీసుకురావాలి. ఇప్పుడు మనం ఏదన్నా గేమ్ ఆడుతున్నాం అనుకోండి, ఒక మ్యాచ్ చూస్తాం, 2 మ్యాచ్లు చూస్తాం, 3 మ్యాచ్లు చూస్తాం, 4 మ్యాచ్లు చూస్తాం. అది సరిగ్గా ఆడలేదు అనుకోండి, క్రికెటే అనుకుందాం, సరిగ్గా ఆడలేదు, ఓపెనింగ్ బాగోట్లేదు, ఎక్కువ రన్స్ రావట్లేదు, ఫస్ట్ స్పెల్ వేసినాడు ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నాడు, అతను బౌలింగ్ సరిగ్గా చేయట్లేదు, వికెట్లు రావట్లేదు. ఏం చేస్తారు? ఓ మ్యాచ్ చూస్తారు, 2 మ్యాచ్లు చూస్తారు, 3వ మ్యాచ్కి పక్కన పెడతారు, ఇంకొకరిని తీసుకొచ్చి ఆ ప్లేస్ ఇస్తారు. సో రాజకీయాల్లో కూడా అంతే, క్రికెట్లోనే కాదు ఏ ఆటలో ఉన్నా అంతే. మన పెర్ఫార్మెన్స్ బాగోకపోతే, మనం అద్భుతంగా రాణించలేకపోతే ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3వ రోజు ఖచ్చితంగా మన ప్లేస్లో ఇంకొకరు వచ్చి కూర్చుంటారు. ఇంకందులో ఎటువంటి అనుమానాలు లేవు. అందులోనే చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి అన్ని డక్కా మొక్కలు తినొచ్చిన ఆయన ఆవలిస్తే పేగులు లెక్కెట్టేసి రకం, అన్నీ తెలుసు ఆయనకి, తిరిగిపోవడం ఏం కాదు. అందుకని కొత్త కూర్పు రావాలి. ఎందుకు రావాలి 2 సంవత్సరాల తర్వాత అంటే, ఇంకొక 2 ఏళ్ళు అయిందనుకోండి ఎలక్షన్ మూడ్ వచ్చేస్తుంది, ఎలక్షన్ ఆ మూమెంట్ వచ్చేస్తుంది. సో 2 సంవత్సరాలే వీళ్ళ దగ్గర ఉంది. మరి 2 సంవత్సరాల్లో వీళ్ళు ప్రకటించిన పథకాల అంశం అవనియండి, వీళ్ళు పట్టుకున్న ప్రాజెక్టుల అంశం అవనియండి, వీళ్ళ అభివృద్ధి మంత్రం అవనియండి, ఇవన్నీ కూడా జనాలకి చూపించాలి. మాటలు చెప్తే వర్కౌట్ కాదు, చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది. చూపించాలి అంటే మళ్ళీ వెనక్కి వెళ్దాం. క్రికెట్ మ్యాచ్నే మనం చూసుకుందాం. గ్రౌండ్లో 11 మంది ఉండాలి, ఫీల్డింగ్ కాయాలి. ఎవడో ఒకరు చేస్తే అవ్వదు, కంట్రోల్ చేయలేరు. సింపుల్గా చెప్పాలంటే రన్స్ని కంట్రోల్ చేయాలి అంటే 11 మంది ఫీల్డ్లో ఉండాలి, ఒక వికెట్ కీపర్ ఉండాలి, బౌలింగ్ చేసి కూడా ఉండాలి. గ్రౌండ్ మొత్తం కూడా వాళ్ళు డ్యాగ కన్ను వేసి ఉంచాలి, ఆ బాల్ ఎక్కడ దొరుకుతుందని. రాజకీయాల్లో కూడా అంతే, అన్ని నియోజకవర్గాలు ఆ శాఖలకు సంబంధించి చాలా సీరియస్గా పట్టు సాధించే వ్యక్తులు ఉండాలి. సో అప్పుడు ఆ టీం సక్సెస్ అవుతుంది, ఇక్కడ ఈ పార్టీ సక్సెస్ అవుతుంది, లేకపోతే ఈ ప్రభుత్వం సక్సెస్ అవుతుంది. సో ఆ ఫార్ములానే చంద్రబాబు నాయుడు గారు పాటిస్తున్నారు. ఎందుకంటే లోకేష్ గారికి కూడా కొంతమందితో ఇబ్బందికర పరిస్థితులే. పవన్ కళ్యాణ్ గారు కూడా కొంతమందిని పిలిచి డైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఎందుకంటే అరవశ్రేతులు అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాతే విప్ పదవిగా రాజీనామా చేసేసాడు ఆయన. సో అది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితే కదా. అరే నువ్వు ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి అందలం ఎక్కిస్తే ఏదో చేశారట. ఇప్పుడు అలాగా ఈయన కూడా చేసుకున్నాడా అని. సరే నిజమో అబద్ధమో అందులో ఏముంటే అవనియండి. ముందైతే ఒక మచ్చ అయితే పడిపోయింది కదా, పార్టీ మీద అవనియండి, ఆయన మీద అవనియండి. ఇదిగో జనసేన ఎమ్మెల్యే ఇలా అంటరా, లేదా టీడీపీ ఎమ్మెల్యే అలా అంటరా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలాగంటరా అనే అవకాశం మనం ఎందుకు ఇస్తున్నాం? మనం చేసిన తప్పులే కదా. సో 11 మంది అండి బయటకు వస్తున్న సమాచారం. సరే 11 మందిని మారుస్తారా, వీళ్ళనే ఉంచుకుంటారా అన్నది వాళ్ళ ఇష్టం. 11 మందికి కొత్త మంత్రులు అదే వీళ్ళు రీషఫుల్ చేసేలాగా ఆలోచనలు చేస్తున్నారు అట. అందులో కొంతమంది సీనియర్లకు కూడా ఇస్తే, సీనియర్లకి అవకాశం ఇస్తే ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఏంటో వాళ్ళకి తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తారో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి అర్థం కాదు ఈయన స్పీడు. అలాగే వచ్చే ఎన్నికలకి అప్పుడు కావస్తే ఏమైనా ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేసి మనం చెప్పేది వీళ్ళకి అర్థం కాక, లేకపోతే మనం చెప్పినట్టు వీళ్ళు చేయలేక, లేకపోతే వాళ్ళకి దాని మీద అనుభవం లేక, దాని మీద పట్టు సాధించలేక ఇబ్బందులు పడి వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇచ్చేకంట మనకి అనుభవం ఉన్న వాళ్ళని, దీని మీద అవగాహన ఉన్న వాళ్ళని పెట్టుకుని నడిపిద్దామన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్లుగా పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. అది ఏ నిమిషంలో అన్నా సరే 11 మందిని రీప్లేస్ చేయబోతున్నారట. మరి అందులో ఈ శాపానికి గురైన వాళ్ళు ఎవరు, ఆ అదృష్టాన్ని గెలుచుకునే వాళ్ళు ఎవరు, ఆ అదృష్ట సింహాసనాన్ని, ఇదంతా కూడా చాలా సీరియస్గా చర్చ జరుగుతున్నది. అది ఎనీ టైం అది రిలీజ్ చేయొచ్చు అని చెప్పి వస్తున్న వార్తల్లో మరి నిజమెంత? నిజంగా ఇదే జరిగితే చంద్రబాబు నాయుడు గారు అనుకున్న భవిష్యత్ కార్యాచరణ సక్సెస్ఫుల్గా అవుతుందా,
మరి 11 మంది మారితే మళ్ళీ అందులో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయన్నది పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాప్గా మారుతున్న అంశం. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళ ముందు అప్పుడే వర్క్ స్టార్ట్ చేశారట చంద్రబాబు నాయుడు గారు. ఇంకా 3 ఏళ్ళ టైం ఉండగా ఇప్పటి నుంచి కూడా వర్క్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే కొంతమందికి ఉద్వాసన పలకడం, కొంతమందిని కొత్త వాళ్ళు తీసుకురావడం ఇలాంటివన్నీ. ఇక చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టీం అంటే కూటమి టీం రెడీ అయిందట. వాళ్ళు తవారుగా మంత్రివర్గాల్లో వీళ్ళు చర్చలు జరుపుకోవడం ఇవన్నీ కూడా ఏం చేస్తుంటే జగన్కు నో ఛాన్స్ అని లోకేష్ గారు అనడం. ఏంటి అంత కాన్ఫిడెన్స్, ఎందుకు ఆ రకంగా అంటున్నారు, అసలు ప్లాన్ ఏంటి? ఇక ఆ విషయం మనం మాట్లాడాం. జగన్మోహన్ రెడ్డి గారు గేర్ మార్చారా? ఆయన ప్రచారం బాగా సాగుతుంది, ఆయన గేర్ మార్చే స్పీడ్. ఎందుకంటే మొన్న ఎక్కడ వాళ్ళ తాతయ్య గారి అంశం అవనివ్వండి, లేకపోతే వాళ్ళ నాన్నగారి అంశం అవనివ్వండి, వాళ్ళ బాబాయ్ గారి అంశం అవనివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆయన దాడికి తినడం వెనుక ఆంతర్యం ఏంటి? ఎందుకు ఈ అంశాలు ఇప్పుడు తీసుకొచ్చారు? నిజంగా అందులో ఏమైనా నీకు అనుమానాలు ఉన్నా ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు చూసుకోవచ్చు కదా. అది కాకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంకో గుండుపోటు వ్యాఖ్య కూడా అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఎందుకు ఎవరినైనా గుండుపోట్లు వస్తాయి, ఆ పోట్లు వస్తాయి, ఈ పోట్లు వస్తాయి అని చెప్పడంలో అది ఎవరికి మంచిది కాదు. అది ఎవరికి గుండుపోటు రావాలని కోరుకోకూడదు, ఎవరో పోవాలని కోరుకోకూడదు. అందరూ ఉండాలి, మీరు ఉండాలి, వాళ్ళు ఉండాలి, ఇంకొకరు ఉండాలి. అంత పగలు ప్రతీకారాలు ఉంటుందేమున్నది. ఒకసారి మీకు అవకాశం ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఇచ్చారు. మీరు మంచిగా ఉంటే మీకు రేపు అవకాశం ఇస్తారు. పర్సనల్ దాడులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు చేయకూడదు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని చేయకూడదు, లోకేష్ గారిని చేయకూడదు, పవన్ కళ్యాణ్ గారిని చేయకూడదు, ఏ సామాన్య పౌరుని కూడా చేయకూడదు. పారదర్శకంగా రాజకీయాలు నడిపించాలని అందరూ కోరుకుంటారు. మరి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వెళ్తున్నాయంటే వీళ్ళకి పరిస్థితి కనిపించట్లేదు. చర్చిద్దాం ఈనాటి ప్రైమ్